హలో గైస్, హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి బిలేటెడ్ హ్యాపీ మదర్స్ డే గైస్. యాక్చువల్లీ ఈ వీడియో 2 days బ్యాకే పెట్టాలి, బట్ మాకు ఎడిటింగ్ చేయడానికి టైం లేదనమాట. సో దానివల్ల కొంచెం వీడియో లేట్ అయింది. అండ్ మేమైతే మదర్స్ డే కోసం అని చెప్పేసి ఆన్లైన్లో కొంచెం షాపింగ్ అయితే చేసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మదర్స్ అందరికీ ఏదైనా స్పెషల్ డే ఉందంటే అది మదర్స్ డే. సో ఆ స్పెషల్ డేని ఇంకొంచెం స్పెషల్గా చేయాలని చెప్పేసి ఆన్లైన్లో కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాం గైస్. ఏంటంటే ప్రియ వాళ్ళ మదర్కి సారీ తీసుకున్నాము అండ్ దానికి మ్యాచింగ్ జ్యువెలరీ కూడా తీసుకున్నాం. అండ్ సారీ చూస్తున్నారు కదా ఎలా ఉందో, ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే గైస్, సమ్ గ్లూ టేప్స్ అయితే తీసుకున్నాము. ఇవేళ వర్క్ అయితే అంటే లైక్ 2-in-1 టేప్ ఉండేది కదా, సో అలానే యూజ్ అవుతాయి. కాకపోతే మనం 2-in-1 టేప్ అయితే కొంచెం హెవీగా ఉండే ఆబ్జెక్ట్స్ కూడా మనం స్టిక్ చేయగలం వాల్ పైన. బట్ వీటితో అయితే మాత్రం అలా కొంచెం హెవీగా ఉండే వాటిని స్టిక్ చేయలేము. బట్ బెలూన్స్ అండ్ సమ్ పేపర్స్ ఇలాంటివి అయితే చాలా అంటే చాలా బాగా వర్క్ అయింది. ఇది మాకైతే చాలా యూజ్ అయింది గైస్ ఈ ఐటమ్ మాత్రం. అండ్ నెక్స్ట్ ఏంటంటే లవ్ యూ మా అని చెప్పేసి ఉండిద్ది. మనకి బ్యాక్ డ్రాప్స్ ఉంటాయి కదా, మనకి లైక్ హ్యాపీ బర్త్డే, హ్యాపీ ఫాదర్స్ డే లైక్ ఇలా ఉంటాయి కదా. సో అలాంటివి లవ్ యూ మా అని చెప్పేసి ఒకటైతే ఆ థీమ్లో గోల్డెన్ థీమ్లో తీసుకున్నాం. అండ్ ఇంకొకటి వరల్డ్స్ బెస్ట్ మదర్ అని చెప్పేసి ఒక స్లాష్ అయితే తీసుకున్నాం. కాకపోతే ఏమైందంటే అప్పటికే మేము చాలా లేట్ అయిపోవడం వల్ల కొంచెం తొందరగా నేను ప్రియ డెకరేషన్ ఇవన్నీ చేసి కేక్ కటింగ్ ఇవన్నీ చెప్పేసి రెడీ చేస్తున్నాం అనమాట. సో దానివల్ల ఏమైందంటే దీన్ని లోపల పెట్టాం అనమాట. అక్కడ మా ముందు ఎక్కడైనా పెట్టుకుని ఉండేటట్టు మాకు కనిపించేటట్టు పెట్టుంటే మాకు గుర్తుంటుండే. కాకపోతే మర్చిపోయాము, ఇది ఉంది అన్న ఒక విషయమే మర్చిపోయాము మేము. అక్కడ అంత తొందరగా అంత టైం అయిపోతుంది. అప్పటికే ఆల్మోస్ట్ ఒక 11:30 అలా అయిపోయింది అనమాట. అరే ఇది వేయలేదే, ఇది వేసుంటే ఇంకా మంచిగా ఉంటుండే కదా అని చెప్పేసి తర్వాత వీడియో చూస్తున్నప్పుడు గుర్తొచ్చింది అది మాకు. నేను చెప్పాను కదా ఆల్రెడీ ఇలా లవ్ యూ మా అని చెప్పేసి ఒక డెకరేట్ ప్యాక్ అయితే తీసుకున్నామని చెప్పేసి. సో అందులో అయితే కొన్ని బెలూన్స్ వస్తాయి, ఐ థింక్ 30-40 30 అనుకుంటా వచ్చాయి మ్యాక్సిమం. సో అవి సరిపోవు అని చెప్పేసి ఎక్స్ట్రా 1 బెలూన్ ప్యాకెట్ కూడా ఆర్డర్ పెట్టాము. అండ్ ఆ బెలూన్స్ ఊదడం మన వల్ల కాని పని, ఎందుకంటే 1-2 అంటే మనం ఊదగలం. అక్కడ 50-100 బెలూన్స్ వరకు యూజ్ చేసి ఉంటాం మ్యాక్సిమం. సో అవన్నీ ఊదడం కోసం అని చెప్పేసి ఒక పంప్ అయితే తీసుకున్నాము. అది లైక్ బెలూన్స్ పంప్ తీసుకున్నాము. అది బాగానే వర్క్ అయింది. స్టార్టింగ్లో ఏమైందో తెలీదు, లాస్ట్కి వచ్చేసరికి అయితే పాడైపోయింది అది. లాస్ట్లో ఒక 10 బెలూన్స్ వరకు మేము మా నోట్తోనే ఊదాల్సి వచ్చింది. అది పోతే కానీ మాకు అర్థం కాలేదు తెలుసా లాస్ట్ వరకు. ఎందుకంటే ఒక 20 బెలూన్స్ ఊదడానికే మాకు కొంచెం చీక్స్ అవి పెయిన్ వస్తుండే అనమాట. అదే ఇప్పుడు మేము ఓవరాల్ స్టార్టింగ్లోనే అది పాడైపోయి ఉంటే మాత్రం మా పని అయిపోయేది అప్పుడే. అండ్ అప్పటికే మేము చాలా లేట్ అయిపోయాం. వచ్చేసరికి 10:30 అలా అయిపోయింది. కొంచెం బయటికి వెళ్ళాం అనమాట ఫ్యామిలీ అంతా. సో వచ్చేసరికి ఫుల్గా టైర్డ్ అయిపోయాం. అయినా సరే చేద్దాం అనుకున్నాం కదా, ఇవన్నీ మళ్ళీ 1 year వరకు చేయలేము అని చెప్పేసి ఇంకా నేను ప్రియ కూర్చొని చేసాం మొత్తం అంతా. ఇంకా ప్రియ వాళ్ళ పేరెంట్స్ వచ్చేలోపు అయితే మొత్తం అంతా డెకరేషన్ అంతా ఫినిషింగ్ చేసేసి ఇంకా రెడీగా ఉన్నాం. వచ్చిన వెంటనే కేక్ కట్ చేయించేద్దాము, వాళ్ళకి కూడా కొంచెం టైర్డ్ అయిపోయారు కదా, ఇంకా ఇదంతా తొందరగా చేసేస్తే పడుకుంటారు కదా అని చెప్పేసి. అండ్ గైస్ ఇక్కడ నుండి అయితే మేము ఎలా డెకరేట్ చేస్తాము అండ్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ అయిపోద్ది. సో దానికి మంచి బీజిఎం యాడ్ చేసేసాను. అండ్ గైస్ లాస్ట్ ఇయర్ చేసుకున్నావు కూడా నేను యాడ్ చేశాను అనమాట. లాస్ట్లో పిక్స్ పెట్టాను లాస్ట్ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అని చెప్పేసి. సో అది కూడా ఉండిద్ది, అవి కూడా చూసి ఎంజాయ్ చేయండి గైస్. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి గైస్, అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయండి గైస్. I love my mom. కను పాప నువ్వై వెలుగిస్తూ నా కలకు రంగుల మెరుపిస్తూ అడుగడుగు నీడై నడిపిస్తూ ప్రతి మలుపులో నన్ను గెలిపిస్తూ అండగా ఉండవే ఎప్పుడూ నువ్విలా పండుగై నిండవే లోపల వెలుపల నువ్వు నా తోడై లేనిదే నేనెలా. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా.
లోకాన అమ్మలంతా అందించు ప్రేమనంతా ఒక్క నువ్వే వరముగా పంచినావు. చిన్నదే ఆకాశం అనిపించు మమతవు నీవు, నన్నిలా పెంచగా ఎంచుకున్నావు. ఎన్ని మరు జన్మలు నాకెదురు పడిన గాని నీ ఒడి పాప